హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మన టైలరింగ్ క్లాస్లో మనకి బ్లౌజ్ కట్ చేయడానికి ముఖ్యంగా ఏవేవి ఉండాలి, స్కేల్స్ అన్నీ తీసుకోవాలా, కొన్నే తీసుకోవాలా అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు నేనైతే మీటర్ బ్లౌజ్ అయితే తీసుకుంటాను. ఎందుకంటే మీటర్ అనుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది, మనకి క్లాత్ కూడా మిగులుతుంది. ఎప్పుడైనా మనం పైపింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఆ మిగిలింది కూడా. ఇప్పుడు నేను ఎలా కొలుచుకోవాలి, దాని మీటర్ అనేసి దాన్ని ఎలా కొలుచుకోవాలి అనేసి ఇప్పుడు చూపిస్తున్నాను. చూసారు కదా, నేను ఇంకా మీటర్కి తక్కువే తీసుకున్నాను. ఎందుకంటే మనకి కస్టమర్ ఇచ్చింది తక్కువే, చిన్నదే ఇస్తారు కదా. మనకి మీటర్ అని తెలియాలంటే 100 వస్తే మీటరు, 90 సెంటీమీటర్లు అవన్నీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేనైతే మనకి ఫోల్డింగ్ చేసేటప్పుడు మనం క్లాత్ కట్ చేసుకున్నప్పుడు అయితే ఏ విధంగా పెట్టుకోవాలి అనేది ఇవ్వండి చూపిస్తున్నాను. ఫోల్డింగ్లు అనేవి కింద వైపు ఉండాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే విధంగా ఫోల్డింగ్లని కింద వైపు ఉండాలి. ఇవ్వండి, ఇలా మడత వచ్చింది కదా, ఈ మడత అయితే మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకి చేతుల దగ్గర మనకి ఫ్రంట్ వచ్చింది కదండి, అది లోపలికి వచ్చేలాగా మనం కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ ఫ్రంట్ మన చేతుల దగ్గర కిందకి వెళ్ళిపోయేలాగా కట్ చేసుకోవాలి. లోపలికి బయటకు వచ్చేలాగా బయటకు వచ్చిందా లోపలికి వచ్చిందా అనేసి చూసుకొని కట్ చేసుకోండి మీరైతే. నేను ఎప్పుడు ఈ టిప్పే ఫాలో అవుతాను, ఏ బ్లౌజులకైనా, లైనింగ్ బ్లౌజులకైనా సరే. చూసారు కదా, బ్యాక్ పార్ట్కి నేనైతే కట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఎప్పుడు యూజ్ చేసిన స్కేల్ అయితే ఇవేనండి. పెద్ద స్కేలు, కరువు స్కేలు. చూసారు కదా, కరువు స్కేల్ అంటారు దీన్ని. ఇంకా ఈ పెద్ద స్కేల్ అయితే 30 రూపీస్ ఉంటుంది. ఎక్కువ డబ్బులు కూడా మనం పెట్టుకోవసరం లేదు, ఖర్చు కూడా తక్కువే. ఇప్పుడు ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను. నాకు 4 స్కేల్స్ వచ్చాయండి, ఆమ్ రౌండ్ స్కేలు. ఇదైతే నేను ఈ ట్రయాంగిల్ స్కేల్ ఉంది కదా, ఇదైతే మనకి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇప్పుడు క్లాత్ మీద పెడితే ఏంటి వస్తుంది అంటే, చిన్నది క్రాస్ కటింగ్ వస్తుంది కదా, అప్పుడు మనకి క్రాస్ కటింగ్ లేకుండా ఆ పై వైపున ఈ కింద వైపున కూడా మనం ఇలా స్కేల్ పెట్టేటప్పుడు ఈ విధంగా అయితే ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఇలా వస్తుంది కదా. అలా రాకుండా ఉండాలంటే ఈ ట్రయాంగిల్ స్కేల్ అనేది బాగా ఉపయోగపడుతుంది మనకైతే. చూసారు కదా, మనం ఎప్పుడు ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నా 1/2 ఇంచ్ తీసుకోవాలి. 1/2 ఇంచ్ తీసుకుంటే మీకు బాగా యూజ్ అవుతుంది. నేను ఎప్పుడు క్లాత్ కట్ చేసినా సరే ఈ ట్రయాంగిల్స్దే పెట్టేసి పైకి చూసారు కదా, అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఒకేలాగా వచ్చింది కదా. ఇదే విధంగా మనం ఏ బ్లౌజ్కైనా, ఏ పేపర్ కటింగ్ అయినా ఇదే యూజ్ చేసి మనం కట్ చేసుకోవాలి. చూసారు కదా, నేనైతే క్లాత్ మీద అయితే మార్కర్ తీసుకుంటాను, అదే చాక్ పీస్ తీసుకుంటాను. చాక్ పీస్ లేని ఎడల మనం ఇలాగా మన దగ్గరలో ఉన్న బుక్ షాప్లో అయితే మనకి కలర్ చాక్ పీస్, అదే కలర్ పెన్సిల్స్ ఉంటాయి. వైట్ కలర్ ఉంటుంది, రెడ్ కలర్, బ్లాక్ కలర్ కూడా ఉంటుంది. మనం అందులోని ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే రెడ్ కలర్ ఉంది నా దగ్గర, వైట్ కలర్ ఉంది. నేను మామూలు పెన్ కూడా యూజ్ చేస్తాను ఒక్కోసారి. చూసారు కదా, మనకి ఈ ఒక్క స్కేల్, పొడవ స్కేల్ ఒకటి ఉన్నా సరిపోతుంది. మీరు ఎక్కువగా కొనేసి వేస్ట్ చేయకుండా ఆన్లైన్లో వచ్చిన ప్రతి ఒక్క స్కేల్ కూడా కొనాలని లేదు. మీకు ఈజీగా బేగా అయిపోవాలి, నాకు బేగా అర్థం కావట్లేదు అనుకుంటే మాత్రం మీరు కొనుక్కోండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.